మీడియా సమావేశంలో మేము జనరల్గా మాట్లాడతాం, కానీ ఈరోజు ఏమిటంటే ఒక పత్రిక మీద మాట్లాడటానికి మేము ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవటం చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఎందుకంటే ఆ పత్రిక ఏదైతే ఎథిక్స్ ఉన్నాయో అవన్నీ పాటించకుండా ఏది కూడా టీవీ ఛానల్ కానివ్వండి, ప్రింట్ మీడియా పత్రిక కానివ్వండి, అందరికీ సమన్యాయం పాటిస్తూ అన్యాయం జరిగితే దాన్ని ప్రచురిస్తూ ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని కూడా ప్రచురిస్తూ పత్రిక ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏదైతే సాక్షి పత్రిక ఉందో సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, కేవలం వైఎస్ఆర్సీపీ పత్రిక ఇది కరపత్రిక అని సాక్షి పత్రికే చెప్పుకుంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా వాస్తవాలు లేకుండా అవాస్తవాలు కూడా ఎటువంటి అవాస్తవాలు అంటే వాళ్ళు ఆలోచించుకొని భారతీరెడ్డి గారి దగ్గర నుంచి సిగ్నల్ వస్తే ఫలానా ఎమ్మెల్యే మీద ఫలానా ఎంపీ మీద మీరు బురద జల్లండి అంటే వీళ్ళు ఇక్కడ రెడీగా ఉండి పెన్ను కాగితం పెట్టుకొని రాసేస్తున్నారు. ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో కేశినేని శివనాథ్ చిన్ని గారికి దాదాపు 3 లక్షల మెజారిటీతో కనీ విని ఎరుగని మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఇక వీళ్ళకు ఆ రోజు నుంచి ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎక్కడా కూడా 60,000 70,000 ఎంపీలు మెజారిటీ తెచ్చుకున్నారు. ఈయన ఎక్కడి నుంచి దిగాడినా 3 లక్షల మెజారిటీ సంపాదించాడని ఈ పత్రికకు నిద్ర లేదు ఆ రోజు నుంచి. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, ఆయన కూడా దాదాపు 50,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక వీళ్ళకి అసలు నిద్ర లేకుండా పోయింది. అది కూడా ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసి పశ్చిమ నియోజకవర్గంలో 50,000 మెజారిటీ సంపాదించడం ఏమిటని. మరి తర్వాత ఏమనుకున్నారంటే వీళ్ళు ఎంపీ గారంటే ఆయన ఢిల్లీకి పరిమితం అయిపోతాడు, సుజనా చౌదరి గారంటే ఈయన మాజీ కేంద్ర మంత్రి కదా, ఈయన విజయవాడ నగరంలో ఉండడు, ఇక్కడ పట్టించుకోవడం అనుకున్నారు. కానీ వీళ్లకు కథ అడ్డం తిరిగింది. ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే చేయని పనులు ఈ ఇద్దరు ఎన్డీఏ ఎంపీ ఎమ్మెల్యేలు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి బ్రహ్మాండంగా పాలిస్తున్నారు. సుజనా చౌదరి గారైతే ఇక్కడ ఆయన ఉన్నా లేకపోయినా ఆయన కార్యాలయం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఏ సమస్య వచ్చినా క్షణాల్లో స్పందిస్తూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా సుజనా చౌదరి గారు కానీ ఆయన కార్యాలయం కానీ అందుబాటులోకి ఉంది. అలాగే మన పార్లమెంట్ సభ్యులు కేవలం పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ సెషన్స్ ఉంటేనే ఆయన ఢిల్లీలో ఉండి మిగతా రోజులన్నీ విజయవాడకే పరిమితై విజయవాడ పార్లమెంట్లో ఆయన చక్కగా చూసుకుంటున్నారు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా, ఏ కార్యకర్తకి సమస్య వచ్చినా, ఏ ప్రజలకు ఏ ఓటర్కు సమస్య వచ్చినా ఆయన స్పందిస్తూ చక్కగా ఆయన సమస్యలను చక్కబెడుతూ అభివృద్ధి వైపు విజయవాడ పార్లమెంట్ను తీసుకొని వెళ్తున్నారు. ఇటువంటి క్షణంలో ఇటువంటి తరుణంలో సాక్షి పత్రికకు ఏమీ దొరకక ఏదో ఒక రాయాలని సాక్షి పత్రికలో మొన్న ఎమ్మెల్యేలపై బుస కొడుతున్న కాలంటే కాల్స్ అని హెడ్డింగ్ పెట్టి సాక్షి మెయిన్ ఎడిషన్లో రాయటం జరిగింది. ఇంకా ఏం రాస్తున్నాడు ఈయన సైడ్ హెడ్డింగ్ చూస్తే, బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కాల్ లిస్టు సేకరణ, ఎంపీని నిలదీసిన ఎమ్మెల్యే అనుచరులు, చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో ఆగ్రహం, ఎంపీ తీరుపై మిగిలిన ఎమ్మెల్యేలు గుర్రు. వీడికి ఎవరు చెప్పారండి ఇది? వీడి జర్నలిస్టేనా రాసినవాడు? అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా ఈ జర్నలిస్టు రాసినవాడు? ఓపెన్గా ఈరోజు మేము అడుగుతున్నాం. ఇంకా తిరువురు వివాద నేపథ్యంలో అంట లోకేష్ చెబితేనే చేశామంటున్న ఎంపీ వర్గీయులు. ఈ రాసిన వెధవకు వీడికి ఏ ఎంపీ వర్గీయులు మాట్లాడారు, ఏ ఎంపీ వర్గీయులు చెప్పారు? అసలు కాల్ ట్యాప్ చేశారు అని నీకు ఎలా తెలిసింది? ఏ విధంగా నువ్వు కనుగొన్నావు? ఇటువంటి అవాస్తవాలు రాసి ఎంపీ గారి మీద బురద జల్లావంటే ఇంకొకసారి మేము సాక్షి పత్రికకి హెచ్చరిస్తున్నాం. నువ్వు పత్రికా రంగంలో ఉన్నావు. సాక్షి పత్రిక నడిపేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారు. మేము
ఇక్కడ రిపోర్టర్లు కాదు, భారతీ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం పశ్చిమ నియోజకవర్గం నుంచి. ఇటువంటి రాతలు మళ్ళీ మళ్ళీ కనుక రాస్తే మాత్రం పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహం చవి చూస్తారు. ఎందుకంటే దేనికైనా ఒక పద్ధతి ఉండాలి రాయటానికి. వీళ్లకు ఎమ్మెల్యేకు ఎంపీకి వీళ్ళు ఏదో రాస్తే వీళ్ళు ఏదో మధ్యలో ఉన్న సమన్వయం చెడిపోద్దని అనుకుంటున్నారు. మీరు ఈ రాసిన రాతలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఇంకా కలిసి ఇంకా ముందుకెళ్తారు. మీ రాతల వల్ల వాళ్ళకి ఎక్కడా కూడా స్పీడ్ బ్రేక్ పడదు. ఇటువంటి రాతలు, ఇటువంటి చేష్టలు చేసినందుకు మన పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి అలాగే ప్రెస్ కౌన్సిల్కి ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది. మేము కూడా చిన్ని గారికి మద్దతుగా మేము కూడా ఆ కంప్లైంట్ మీద తగు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు ఈ పత్రికా ముఖంగా కోరుతున్నాము. మరి సాక్షి పేపర్లో వచ్చే న్యూస్ చాలా దారుణమైంది. ఎందుకంటే ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కూడా అన్నదమ్ములులా కలిసి ఉండి మరి అభివృద్ధిలో మరి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ సాక్షి పేపర్ బాధ ఏంటంటే, సాక్షి ఓనర్ గారి బాధ కూడా ఏంటంటే, ఇవాళ సూపర్ 6 అమలు అవుతూ ఉంది. ఆ సూపర్ 6 అమలు అవుతూ ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా కూటమి వైపు మరి మరొక్కసారి కూడా గెలిపించే విధంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి వీరిని ఎలా చేయాలి? ఇవాళ సాక్షి పేపర్ చదివేవాళ్ళు లేరండి. సాక్షి పేపర్ ఊరికి ఇచ్చినా కానీ ఆ గుమ్మం బయట ఇసిరేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఆ పరిస్థితి సాక్షి పేపరు ఏదో గందరగోళం సృష్టించి మరి ఈ రకంగా మరి ఆ ఎమ్మెల్యేలకి ఎంపీకి గొడవలు పెట్టి మరి ఏదో ఒకటి చేయాలి, మరి మనం అలా చేస్తేనే మన పేపర్ సేల్ అయింది అనే ఉద్దేశంతో వీళ్ళు కేవలం పేపర్ సేల్ కోసమే ఇవన్నీ కూడా సృష్టించారే తప్ప ఇంకో రెండోది కాదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. బీజేపీ కానివ్వండి, ఇక్కడ వంటంలో మరి సుజనా చౌదరి గారు అంటే ఒక కేంద్ర మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి 48,000 చిల్లర మెజార్టీతో గెలిచి మరి అదేవిధంగా కూడా ఇవాళ పశ్చిమ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గం చేసిన గనుడు సుజనా చౌదరి గారు. ఇవాళ ఇక్కడ ఎవ్వరికీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవ్వరికీ విభేదాలు లేవు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. కలిసి మేము కూటమి ఉన్నంతకాలం కూడా కలిసే ఉంటామని సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సాక్షి పేపరు ఇలాంటి పనికి మాలిన వార్తలు రాయొద్దని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. జాగ్రత్త, ఖబర్దార్. రెండోది ఏంటంటే, మీ పేపర్ ఇక కాలం చెల్లింది. ఇక చదివేవాళ్ళు కూడా లేరు. ఎదవరికంటే సచివాలయాలు ఉండేవో అక్కడ వేసుకునేవాళ్ళు ఊరికనే, వాళ్ళు చదివేవాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇలాంటి న్యూస్లు రాయమాకండి. మంచి న్యూస్లు ఉన్న వార్తలు రాయండి, మంచి వార్తలు రాయండి. ఎందుకంటే ఉన్నదే రాయండి, లేనిది రాసి ఇలాగ అబాసుపాలు అవ్వద్దని సాక్షి వారికి మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా కూటమి అంతా కూడా కలిసి ఉంటుంది. 2029లో మళ్ళీ మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం. గత 2 రోజుల నుంచి గూగుల్లో కొడితే సాక్షి అని కొడితే హగ్గీస్ పేపర్ అని వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన పేపరే. ఈ పేపర్లో ఈ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి గురించి పనికి రాని ఒక జర్నలిస్టు ఏదో రాశాడంట. ఏం రాశాడు? ఎమ్మెల్యే గారి ఫోన్ ట్రాప్ ఎంపీ గారు చేపిస్తున్నారంట. అరే యదవా అంటే నేను అనకూడదు, కానీ ఈ సమయం ఎందుకు అంటున్నారంటే, ఒక జర్నలిస్టేనా నువ్వు ఈ రకంగా రాయటానికి? మీరందరూ కూడా మీ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది అది అందరికీ తెలుసు. ఈ సాక్షి పేపరుకి చెప్పటానికి కొంతమంది కంకణం కట్టుకొని కేశినేని శివనాథ్ గారు 2,85,000 ఓట్ల మెజార్టీతో గెలిచారని మీరు తట్టుకోలేకపోయి ఏదో బురద చల్లాలని చేస్తే ఆ బురదంతా మీ ముఖం మీద పడిపోతుంది. కానీ మీరు అర్థం చేసుకోలేదు. భారతీ రెడ్డి, నీకు హెచ్చరిస్తున్నాను, దీని మీద 24 గంటల్లో సమాధానం చెప్పడమే కాదు, ఒక కేశినేని శివనాథ్ గారికి నువ్వు ఒక సారీ చెప్పటం, ఈ పత్రిక రాసిన వాడికి వెంటనే సస్పెండ్ చేయటం, ఆ 2 చేయలేని సమయంలో ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ టీడీపీ కార్యకర్తలు నీ సాక్షి పత్రిక ముట్టడిస్తానని కూడా హెచ్చరిస్తున్నాను. రెండోది ఇంకోటి అన్నాం, ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు
పశ్చిమ నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేస్తున్నారో అది కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ నెంబర్ 1గా వచ్చారని ఆయనకి మా పార్లమెంట్ సభ్యులకి ఏదో మీరు గొడవలు సృష్టించాలనుకున్నారేమో. మీలాంటి పనికిరాని కుక్కలు ఎంతమంది కూడా ఏ రకంగా గీరినా కూడా సుజనా చౌదరి గారు కానివ్వండి, కేసినేని శివనాథ్ గారు కానివ్వండి, మనం అంతా కూడా కూటమి ప్రభుత్వం కలిసే పనిచేస్తున్నాం కాబట్టి హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి, సైకో జగన్మోహన్ రెడ్డి, నీ భార్య ఒక ఎండిగా ఉంది ఒక హగ్గీస్ పేపర్కి, దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకపోతే ఇప్పుడే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మీ సాక్షి పేపర్కి మీ ఆఫీస్కి ఈ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నాం కాబట్టి ముట్టడిస్తానికి హెచ్చరిస్తున్నా. డౌన్ డౌన్ సాక్షి పేపర్, డౌన్ డౌన్ సాక్షి పేపర్, కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద తప్పుడు కూతురు కూసిన సాక్షి పేపర్, కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద తప్పుడు కూతురు కూసిన సాక్షి పేపర్, డౌన్ డౌన్ సాక్షి పేపర్, డౌన్ డౌన్ సాక్షి పేపర్, డౌన్ డౌన్ సాక్షి పేపర్. డౌన్ డౌన్ భారతిరెడ్డి, డౌన్ డౌన్ భారతిరెడ్డి, డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి కేసినేని చిన్ని గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసినేని చిన్ని గారి నాయకత్వం, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, డౌన్ డౌన్ సాక్షి, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, 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 వర్ధిల్లాలి కూటమి ఐక్యత. సాక్షి పేపర్ చిన్ని గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. బహిరంగ సాక్షి